హాయ్ వ్యూవర్స్, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఏ రకంగా ప్రబలుతోంది, ఏ ఏ దేశాల్లో ఎలా ఉంది, ఇదంతా మనకు తెలుస్తూనే ఉంది, చూస్తూనే ఉన్నాం. అయితే ఈ వరల్డ్ పరంగా చూసుకుంటున్నప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చే రిపోర్ట్స్ని, ఇండియా పరంగా చూసుకున్నప్పుడు ఐసీఎంఆర్ లేదా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వీళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ని ఒకంత ఈరోజు మన వాళ్ళు పట్టించుకోవటం మానేశారు. పట్టించుకున్నారు, కానీ దానికన్నా ముందు ఈ ప్రైవేట్ ఏజెన్సీలో లేదంటే మామూలు మెడికల్ ఏజెన్సీలు రిమైనింగ్ అవో లేదంటే స్వచ్ఛంద సంస్థలు వీళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ ఉంటే చూసారా, అవి ఎక్కువ పట్టించుకుంటారు. ఎందుకంటే వాళ్ళకన్నా అడ్వాన్స్డ్గా వీళ్ళు ఉంటున్నారు. ఎవరికన్నా WHO, ICMR, IMA కన్నా వీళ్ళు అడ్వాన్స్డ్గా ఉంటున్నారు. ఈ వేలోనే తాజాగా థైరోకేర్ ల్యాబ్స్ వాళ్ళు ఒక భయంకరమైనటువంటి నిజాన్ని బయటపెట్టారు. అదేంటి అంటే భారత్లో ఇప్పటివరకు మనకు అందుతున్న లెక్కల ప్రకారం ఎంత 12 లక్షల మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇందులో 28,732 మంది మరణించారు అని. అయితే ఈ థైరోకేర్ ల్యాబ్స్ వాళ్ళు భారతదేశ వ్యాప్తంగా మొత్తం 600 పిన్ కోడ్స్ ఏరియాలో మొత్తం ఒక రీసెర్చ్ అనేది చేయడం జరిగింది. ఇందులో భాగంగా తెలిసింది ఏంటయ్యా అంటే భారతదేశ వ్యాప్తంగా ఇప్పటికే 18 కోట్ల మంది కరోనా వైరస్ బారిన పడ్డారు అని. మీకు ఆశ్చర్యంగా ఉన్నా, భయం వేస్తున్నా ఇది నిజం అని వీళ్ళు డ్యామ్ షూర్గా చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? అది కూడా వీళ్ళ మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, థైరోకేర్ ల్యాబ్స్ ఎవరైతే మెయిన్ పర్సన్ ఉన్నారో డాక్టర్ వేలుమని చెప్తున్నాడు. ఎంత కాన్ఫిడెంట్గా వీళ్ళు చెప్పడానికి ఒక రీజన్ ఏంటి అంటే మామూలుగా కరోనా వైరస్ అటాక్ అయినటువంటి వాళ్ళ బాడీలో యాంటీబాడీలు పెరుగుతూ ఉన్నాయి. ఈ వేళ చూసినప్పుడు ఢిల్లీలో ఇప్పటికే యాంటీబాడీల సంఖ్య ఉన్నవారని చాలామంది మేము గుర్తించాము. తద్వారా మేము లెక్క వేస్తే ఢిల్లీలోనే 40 లక్షల పైచిలకు కరోనా పాజిటివ్ కేసులు ఉన్నట్టుగా వీరు లెక్క తేల్చారు. దానికి సంబంధించి ఆల్రెడీ మాల నుంచి న్యూస్ వస్తూనే ఉంది. ఈవేళ దేశవ్యాప్తంగా మొత్తం 600 పిన్ కోడ్లు, పోస్ట్ అండ్ డేస్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ మెయిన్ నాంపల్లి ఏరియా ఉంది 5,01,000. ఓకే, ఈవేళ విజయవాడ ఉంది 520001 ఆ వేలో ఉంటుంటాయి అక్కడ. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు వీళ్ళు హైదరాబాద్ సంబంధించి కూడా 4 చెప్పారు పిన్ కోడ్ నెంబర్స్, అవి నేను చెప్తాను. బట్ దేశవ్యాప్తంగా చూసుకుంటున్నప్పుడు ఇప్పటికే టాప్ 5లో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ ఇవి ఉండటం జరిగింది. ఆ తర్వాత త్వరలో తెలంగాణలో వచ్చి జాయిన్ అవబోతుంది. ఎందుకంటే తెలంగాణలో వీరు సర్వే చేసినటువంటి చోట్ల 4 పిన్ కోడ్ ఏరియాలు మొత్తం హైదరాబాద్ సరౌండింగ్స్ ఉన్నాయి. అన్ని చోట్ల భయంకరంగా ఈ కరోనా కేసులు ఉన్నట్టుగా తెలిసింది. ఈవేళ భారతదేశ వ్యాప్తంగా 1 by 1 టకటగా వెళ్తాను నేను. ఎక్కడైతే ఈ పర్సంటేజ్ వైజ్ యాంటీబాడీలు పెరిగినాయి వాళ్ళ బాడీల్లో ఎంతమంది అంటే అక్కడ ఉన్నారు ఏంటో మనకు లెక్క తెలిస్తే 421302 ఈ పిన్ కోడ్ల వారి కాదు, కానీ నేను డైరెక్ట్గా ఏరియాస్ వైజ్ వెళ్ళిపోతాను. ఓకే, తానేలో ఈ పర్సంటేజ్గా చూసుకుంటూ ఉన్నట్టయితే ఎంతమంది కరోనా అటాక్ అయింది అన్న వేలో ఒక్కో పిన్ కోడ్ కూడా చెప్తాను, ఎందుకంటే ఇక్కడ మెయిన్ కీలక పిన్ కోడే కాబట్టి. ఓకే, 421302 తానే ఏరియాలో ఉంది పిన్ కోడ్. అక్కడ 47.1% మందిలో యాంటీబాడీలు పెరిగినాయి, అంటే చాలా హెవీగా ఉంది అక్కడ కౌంట్. నెక్స్ట్ 560057 బెంగళూరులో 44.1, 110092 న్యూఢిల్లీ 37.7, 5,02,000 ఇది హైదరాబాద్. ఈ హైదరాబాద్ వచ్చేసరికి 5,02,000 అన్నప్పుడు పాత బస్తీ ఏరియాలో వస్తుంది. ఇది దీనికి సంబంధించి ఏకంగా 37.3% మందికి యాంటీబాడీలు పెరిగి ఉన్నాయి. తర్వాత 4,00,612 తానే 36.7, 4,86,086 ముంబై 36.7, 110085 న్యూఢిల్లీ 35.7, 4,09,000 ముంబై 35.6, 11,009 న్యూఢిల్లీ 33.3, 11,00,034 న్యూఢిల్లీ 32.9, 4,25,000 ముంబై 32.2, 4,55,000 ముంబై 31.4, 5,60,000 ఇది వచ్చేసరికి మన హైదరాబాద్. 5,60,000 వచ్చేటప్పటికి ఎక్కడ వస్తున్నాయి అంటే దిల్సుఖ్ నగర్ ఏరియాలో వస్తుంది. ఈ దిల్సుఖ్ నగర్ ఏరియాలో ఉన్న దాని ప్రకారం చూసుకున్నప్పుడు పర్సంటేజ్ వైజ్ చూస్తే 30.6% ఇక్కడ యాంటీబాడీలు ఇంక్రీజ్ అనేది తెలుస్తుంది. వాళ్ళ అక్కడ ఉన్నటువంటి పర్సంటేజ్ శాంపిల్స్ వైజ్, అంటే ఆడ హెవీగా ఉన్నట్టు కేసుల సంఖ్య. తర్వాత 4,07,05 నేవీ ముంబై 28.1, 6,34,000 చెన్నై 27.3, 4,12,000 ముంబై 26.9, 4,19,000 ముంబై 26.5, 3,95,006 సూరత్ 26.4, 4,97,000 ముంబై పిన్ కోడ్ ఇది 25.7,
4,21,306 థానే 24.2, 2,01,301 గౌతమ్ బుద్ధ ఏరియా 23.7, 1,10,025 న్యూఢిల్లీ 23.5. ఇంకోటి నెక్స్ట్ హైదరాబాద్ ఉంది 5,36. ఇది వచ్చేసరికి మలక్పేట ఏరియాలో అన్నట్టు తెలిసింది. సో మలక్పేట ఏరియాలో కనుక చూసుకున్నట్టు 23.5 ఏరియా 23.5% ఉంది ఈ యాంటీబాడీలు డెవలప్ అయినటువంటి వ్యక్తుల పర్సంటేజ్, అంటే హెవీగా ఉన్నట్టు కేసుల సంఖ్య. ఆ తర్వాత 3,90,191 వల్సాద్ 23.3%, 5,26,000 హైదరాబాద్. ఇది వచ్చేటప్పటికి సికింద్రాబాద్ ఏరియాలో ఉంది. ఇక్కడ కూడా 23.5%తో ఇక్కడ యాంటీబాడీలు ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య ఇంత పర్సంటేజ్ అనేది ఉంది, అంటే బాగా హెవీగా ఉన్నట్టు అది. తర్వాత 8,44,101 వైశాలి 22.9, 4,77,000 ముంబై 21.7%, 4,21,301 థానే 21.7%, 7,20,000 కోల్కతా 21.7%. ఇక సూరత్ 3,95,007 పిన్ కోడ్ అది. అక్కడ ఉన్నటువంటి పర్సంటేజ్ చూసుకున్నట్లయితే యాంటీబాడీలు ఎంతమందిలో పెరిగాయి ఏంటనేది 21.6% అక్కడ తేలుతూ ఉన్నారు. 5,83,101 బెల్లారి 21.4, 5,43,000 హైదరాబాద్ 21.3, 5,76,000 హైదరాబాద్ 21.2, 1,22,001 గూర్గావ్ 20.8, 4,20,6 ముంబై 20.4, 5,08,207 అండి. నల్గొండ కూడా కేసుల సంఖ్య యాంటీబాడీల సంఖ్య ఉన్న వాళ్ళ సంఖ్య పెరిగిందని కరోనా కేసులు అక్కడ ఎక్కువ ఉన్నట్టుగా చెప్తున్నారు. 20.2% ఉంది అక్కడ. తర్వాత 4,11,046 పూణే 19.9, 8,14,000 పాట్నా 19.6, 5,47,000 హైదరాబాద్ 19, 3,80,060 అహ్మదాబాద్ 18.9, 4,07,300 థానే 18.8, 5,60,100 బెంగళూరు 18.4, 1,22,200 గుర్గావ్ 18.4, 3,80,058 అహ్మదాబాద్ 18.1, 4,07,600 థానే 17.6%, 4,51,000 ముంబై 17.5%, 5,08,000 హైదరాబాద్ ఇది 17.4%, 4,50,000 ముంబై 17.1%, 5,62,000 అంటే ఇది ఈసెల్ సరౌండింగ్స్ ఏరియాలో వస్తుంది. ఇది ఇక్కడ నేను కూడా ఉంటాను. సో ఈ ఏరియాలో 17% ఉంది యాంటీబాడీలు పెరిగినటువంటి శాతం, అంటే కరోనా కేసులు ఉన్న శాతం అనుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 1,22,004 గురుగావ్ 16.8, 8,00,004 పిన్ కోడ్ పాట్నా 16.4, 5,40,45 హైదరాబాద్ 16.4, 5,84,000 హైదరాబాద్ 16.4, 3,80,015 అహ్మదాబాద్ 16.3, 5,73,000 హైదరాబాద్ 15.8, 3,95,010 సూరత్ 15.7, 7,39,000 సౌత్ 24 పరంగానాస్ 15.6, 5,18,000 హైదరాబాద్ 15.2. ఇవన్నీ చూస్తుంటే ఒకసారి మీరు గమనిస్తూ ఉండండి. కేసులు ఏ రకంగా పాజిటివ్ కేసు హైదరాబాద్ ఉండగా ఇక్కడ చూపిస్తుంది. ఈ వేలో 5,35,000 హైదరాబాదే 15.1, 4,03,802 సౌత్ గోవా 15.1, 8,15,003 పాట్నా 14.1, 4,22,900 నాసిక్ 14, 8,42,001 ముజఫర్పూర్ 13.8 ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఇది 5,72,000 హైదరాబాద్ 11.4, 3,82,443 అహ్మదాబాద్ 12.8, 5,90,000 హైదరాబాద్ 11.4, 8,01,000 పాట్నా 11.2, అదేవిధంగా 4,03,401 సౌత్ గోవా 11, 4,22,300 నాసిక్ 10.9, 5,07,000 హైదరాబాద్ 10.6, 5,04,000 9.6 హైదరాబాద్. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు 5,74,000 హైదరాబాద్ 7.2, 5,90,000 హైదరాబాద్ 3.8. తర్వాత ఆల్రెడీ చిత్తూరు కూడా ఒకటి బ్యాలెన్స్ ఉంది ఇక్కడ 5,17,500 చిత్తూరు 5. ఇలా చూసుకుంటే ఇంకా చాలా ఉన్నాయండి. సో ఇప్పటికే నేను ఏదైతే చెప్పానో వీటన్నిటి ప్రకారం ఏంటంటే ఏదైతే 5 లక్షలు 4 లక్షలు 8 లక్షలు 7 లక్షలు మొత్తం ఒక 6 అంకెలు చెప్పుకున్నామో అది వచ్చేసి పిన్ కోడ్ పోస్టల్ ఇండెక్స్ నెంబర్ ఆ ఏరియా అన్నట్టు అది ఐడెంటిఫై చేస్తుంది. ఓకే, తర్వాత ఏరియా పేరు చెప్పుకున్నాం. దాని తర్వాత 26.7 30.8 40.2 ఇలా చెప్పుకున్నాము చూస్తారా. అది ఆ ఏరియాలో వీరు ఎంతమందిలో అయితే యాంటీబాడీలు డెవలప్ అయి ఉన్నాయి అన్నది కౌంట్ వీళ్ళు పెట్టింది. ఈ వేలో చూసినప్పుడు కన్క్లూడ్ చేస్తూ ఉన్నా వీళ్ళు చెప్పిన దాని ప్రకారం భారతదేశ వ్యాప్తంగా ఇప్పటికే 18 కోట్ల మంది వచ్చి ఉండాలి. కొంచెం అటు ఇటు ఒక 3% అంటూ ఉన్నారు. అప్పుడు చూసుకుంటూ ఉన్నప్పుడు మినిమంలో మినిమం వేసుకుని సరే 17 కోట్లు అయి ఉండాలండి. అంటే జగన్మోహన్ రెడ్డి పదే చెప్తూ ఉంటాడు
ఇది అందరిలో కూడా ఉంటుంది. కాకపోతే కొంతమందికి ఎక్కువగా ఇబ్బంది పెట్టేది, అప్పుడు వాళ్ళు కరోనా పాజిటివ్ వేలో ఇబ్బంది పడతారు, అదర్వైజ్ వస్తుంది పోతుంది అనేసి. ఆ వేలో వీళ్ళు చెప్తున్నారా, లేదంటే ఇంతమందికి ఆల్రెడీ ఉంది బట్ టెస్టులు చేయడంలో వైఫల్యం చెందడం వల్ల ఈ కేసులు బయటపడదని చెప్తున్నారా? ఏది ఏమైనా సరే ఈరోజు మై డియర్ ఫ్రెండ్స్ అంతా కూడా ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో అటన్నిటి చోట్ల కూడా ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం చూసుకుంటే ఇంకా దానికి 10 100 కూడా కేసుల సంఖ్య పెరిగేలా కనిపిస్తుంది. ఇప్పుడు 12 లక్షలు అనుకుందామండి, 12 లక్షలకు 100 అంటే ఎంత? 12 కోట్లు. అంటే దాని అర్థం ఏంటి? ఆల్రెడీ 100 రెట్లు ఉందనే కదా. ఆల్రెడీ 18 కోట్లు అంటే 100 రెట్లు ఏంటి, ఇక 150 రెట్లు ఉన్నట్టు. సో ఒక్క నిమిషం మీరు మనస్ఫూర్తిగా మనం బ్రతకాలంటే ఏం చేయాలన్నది ఆలోచించండి. రక్షణ జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. రక్షణ జాగ్రత్త అంటే ఎటువంటివి? కరోనా వైరస్ బారిన పడకుండా ఉంటారు. బయటికి వెళ్ళిన మాస్క్, శానిటైజర్, గ్లౌస్ లైక్ ఈవేలో. ఇంటికి రాగానే బయట పనుల మీద వచ్చిన్నా కానీ ఇంటికి రాగానే బట్టలన్నీ తీసేసి నీట్గా ఎవరి పనిలో వాళ్ళు అంటే అవన్నీ తీసి బయట వాష్ బేసిన్లు వేసేసి శుభ్రంగా స్నానం చేసి ఇంట్లోకి రావటం లైక్ ఈవేలో. సో కన్క్లూజన్ ఒకటి ఇస్తూ ఉన్నా. ఇప్పటికే చాలామంది కూడా చెప్తూనే ఉన్నారు, భారతదేశంలో చాలామంది ఇప్పటికే కరోనా వైరస్ బారిన పడి ఉన్నారు. హెడ్ ఇమ్యూనిటీ అనేది డెవలప్ అయితేనే ఇప్పుడు ఇది అంత మనకు పారద్రోలుతాం. హెడ్ ఇమ్యూనిటీ ఇస్ నథింగ్ బట్ ఎక్కువ మందిలో కనుక ఇది వచ్చున్నట్టయితే అప్పుడు ఆబ్వియస్లీ కరోనా అనేది ఆటోమేటిక్గా అదే తగ్గిపోతుంది. అంటే రెసిస్టెన్స్ పరంగా మన బాడీలో ఇంప్రూవ్ అవుతుంది అనే వేలో అంటున్నారు. మరి ఈ యాంటీబాడీలు డెవలప్ అవ్వటం ద్వారా ఈ కరోనా మనం ఎదుర్కోగలుగుతామా, లేదా ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత అది బాడీలో మనం ప్రవేశపెట్టిన తర్వాత అప్పుడు ఎదుర్కోగలుగుతామా? ఇదన్నిటి కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. ఇప్పటివరకు అయితే మనం జాగ్రత్త పడతాం తప్ప వేరే మార్గం లేదు. మన ఇంటిలో ఉంటుంది కదా పోపులు పెట్టె, అందులో ఉండే లవంగాలు, మిరియాలు, యాలకులు, సొంటి, అల్లం, ఇవి అత్యద్భుతమైనటువంటి దివ్యౌషధాలని చెప్తూ ఉన్నారు. అవి ఎలా వాడాలి ఏంటనేది మీకు ఆల్రెడీ కొంత ఐడియానే ఉండే ఉంటుంది. సో ఈ వేలో జాగ్రత్తగా ఉండండి. హాట్ వాటర్ మ్యాక్సిమం యూజ్ చేస్తూ ఉండండి. చల్లని పదార్థాల జోలికి వెళ్ళవద్దు. బయట నుంచి ఏమైనా తెస్తారో నార్మల్గా కడిగి కొంచెంసేపు ఆరబెట్టి అప్పుడు వాడుకోండి. మరలా కంక్లూడ్ చేస్తూ ఉన్నా, మనకి తెలిసిన సంఖ్య 12 లక్షలే కరోనా పాజిటివ్ కేసులు భారతదేశం. కానీ చాలామంది నాట్ ఓన్లీ థైరోకేర్ ల్యాబ్స్ ఇంకా చాలామంది చెప్తున్న ప్రకారం కోట్లలో ఈ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఉందని చెప్తున్నారు. దయచేసి జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి.